గురువులు, ఋషులు, యోగులు, సిద్ధ యోగులు అన్నారు, గురువులు, జగద్గురువులు అన్నారు. ఏంటండి వీళ్ళందరి మధ్య వ్యత్యాసం ఏంటి? అసలు ఎవరు ఏ రకంగా సమాజానికి ఉపయోగపడతారు? పుస్తకాల్లో చూసి పాఠాలు చెప్పేవాడు ఉపాధ్యాయుడు, వాచక గురువు. మనకి పని బాట నేర్పేవాడు సూచక గురువు. ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అని ఆశ్రమ నియమాలు నిర్ణయాలు చెప్పేవాడు బోధక గురువు. ఓకేనా? ఇప్పుడు మాలాంటి వాళ్ళని తయారు చేసేవాళ్ళు సిద్ధ గురువులు. ఓకేనమ్మా? జగద్గురువులు ఇందాక చెప్పాను మీకు. ఎవరైతే తన పరివారంతో వస్తూ ఉన్నారో వారిని చూసి గురువులు సైతం లేచి తన శిష్యులతో సైతం లేచి నిలబడి ప్రణమిల్లుతారో వారు జగద్గురువులు. వారు ఆది శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి చతుర్మాయ పీఠాధిపతులు మాత్రమే జగద్గురువులు. ఇంకెవ్వరూ జగద్గురువులు కాదు. ఎవరైనా పెట్టుకుంటే అది పేరు వాళ్ళు బిరుదుకై వాళ్ళు పెట్టుకున్నట్లే కానీ మేము ఎవరూ అంగీకరించాం. జగద్గురువులు అంటే ఆది శంకరాచార్యుల వారి పరంపర మాత్రమే జగద్గురువులు. ఇంకొకళ్ళు ఉంటారు నిషిద్ధ గురువు. వాళ్ళు గురువులే, కాకపోతే మనుషుల్ని ఎలా హింస పెట్టాలి, మనుషుల్ని ఎలా చంపాలి, ఏ మనిషికి ఎలా పెడితే వాడి జీవితం ఆగిపోతుంది, ఏ మొక్కని ఎలా అంటే పూసే కాసే చెట్టుని ఎలా పడగొట్టాలి అంటే శుద్ర ప్రయోగాలు అంటారు. ఇలాంటి దిక్కుమాలిన విషయాలు నేర్పే వాళ్ళని వాళ్ళు గురువులే, వాళ్ళని మనం గౌరవించాలి. కానీ నిషిద్ధ గురువులు వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోకూడదు. విద్య నేర్చుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఒక రౌడీ దగ్గరికి వెళ్ళామనుకోమ్మా, వాడు మనిషిని ఎలా చంపాలి ఎలా బెరియాలో నేర్పుతాడు. దానివల్ల సమాజానికి ఉపయోగం ఏంటి? అదే ఒక పెద్ద డాక్టర్ దగ్గర నువ్వు సర్వీస్ చేస్తే కనీసం నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ అని అవుతావు. ఆయన డాక్టర్ ఎలా కావు కదా, కనీసం ఆర్ఎంపీ అని అవుతావు. అంటే కడుపులు నొప్పి వచ్చిన ట్యాబ్లెట్ ఇస్తావు, జ్వరం వచ్చిన ఇంజెక్షన్ చేస్తావు. అంతేకాని జనాన్ని చంపవు కదా. అందుకని నిషిద్ధ గురువుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు. వాళ్ళు శుద్ర ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు అవే నేర్పుతారు. ఉన్నాయా ఈ క్షుద్ర పూజలు? ఖచ్చితంగా ఉన్నాయి. లేవని ఎందుకు అనుకుంటున్నావు? ఇవి మంచిగా ఉపయోగించవచ్చు, చెడుగా ఉపయోగించవచ్చా? శుద్ర ప్రయోగం అంటేనే శుద్రం అంటేనే చెడు, దాన్ని చెడుగానే ఉపయోగిస్తారు. వీటిలో బోల్డ్ అనుభవాలు ఉన్నాయి మాకు. ఒకటి ఏదైనా మాకు ఇప్పుడు జస్ట్ ఒక 4 నెలలే అవుతుంది మనకి తెలంగాణ బోర్డర్లోనే జగ్గేపేట దగ్గర ఒక కుటుంబానికి వాళ్ళు బాగా ఆస్తిపరులు, అన్నీ పోయినాయి. లారీలు, పొలాలు అన్నీ పోయాయి. మంచి ఇల్లు కట్టుకున్నారు ఒక చోట. వీళ్ళు 9 ఉంటారు. ఈ గదిలో కూర్చున్నప్పుడు ఆ గదిలో నుంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది, ఆ గదిలో పిలిచినప్పుడు ఈ గదిలో నుంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది, పడుకుంటే మొహం పెట్టి చూసినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ చెప్పటానికి కొంచెం విచిత్రంగా ఉంటాయి కానమ్మా, ఆ బాధ అనుభవించే వాళ్ళకి నరకంగా ఉంటుంది. నరకప్రాయంగా ఉంటుంది. భోజనం వండుకుంటారు, చప్పగా అయిపోతుంది. నైటు ఎవరో తలుపు కొట్టినట్టు ఉంటుంది, బయటకు చూస్తే ఎవరు ఉండరు. వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పటికో మా బోటుల దగ్గరకు వస్తారు. అందుకంటే కాషాయం కట్టుకున్న వాళ్ళందరూ కూడాను స్వచ్ఛమైన గురువులు కాదు కమ్మా, మనం అది కూడా చెప్పాలి. ఓకేనా? కనుక ఈ ఆటుపోట్లు తిని ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని ఆ ఐశ్వర్యం ఆరోగ్యం రెండూ పోగొట్టుకున్న తర్వాతే మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. దాన్ని చండక్రియ అంటారు, చండా ప్రయోగం అంటారు. అంటే ప్రయోగాల్లో ఇది ఒక ప్రయోగం పేరా ఏంటి అసలు? ప్రేతోన్మాదం, భూతోన్మాదం, రక్తబేతాళం, చండ ప్రయోగం, ఇట్లా 108 రకాల ప్రయోగాలు ఉంటాయి. వాక్ స్తంభన, బుద్ధి స్తంభన, క్రియాస్తంభన, కట్టేయటం. ఇప్పుడు రక్తబేతాళం చేస్తే వాడికి రక్తం తగ్గిపోతూ ఉంటుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా టెస్టులు ఏమీ రాదు, కానీ రక్తం ఉండదు, పాలిపోతూ ఉంటారు. క్షుద్ర ప్రయోగం వల్ల జరిగే ముఖ్యమైన విషయం ఏంటంటమ్మా, ఐశ్వర్యం ఆరోగ్యం రెండు దెబ్బతింటాయి. ఎందుకంటే ముందు ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనికోసం మనం యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్తాం కమ్మా, హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా 3 రోజులు మాత్రమే బాగుంటుంది, 4 రోజులు మళ్ళీ మరొక వస్తుంది. డాక్టర్ గారు బాగా చూడలేదు అనుకుంటారు, కానీ ఇక్కడ ఇంకేదో ఉందనుకోరు. డాక్టర్ ఎందుకు బాగా చూడరమ్మా? అందులో ఇవాళ రేపు అన్ని మూఢనమ్మకాలు అనే భావనలో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోతారు. కానీ మూఢనమ్మకం కాదమ్మా, ఖచ్చితమైన నమ్మకం. కర్ణాటకలో ఇప్పుడు కూడా చేతబడుల మీద కేసులు కట్టే సెక్షన్లు ఉన్నాయి, మనం నిరూపించుకోవచ్చు. కానీ మన దగ్గర ఆ సెక్షన్ లేవు. అవి వస్తే బాగుంటుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చాలా చోట చూస్తుంటాం, మీరు చూడండి, మనుషులు బొమ్మలేసి ముగ్గులేసి వేస్తూ ఉంటారు, నిమ్మకాయలే పెడుతుంటారు. అలానే ఉంటున్నాయా విధానాలన్నీ ఈ చేతబడులకు సంబంధించినవి? కొన్ని అలా ఉంటాయి. శ్మశానంలో ఇంత బూడితో చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు శ్మశాన కాళీ త్రైలింగ స్వామి వారు చేశారు. మరి ఆయన గారు మహా గొప్ప యోగి అయ్యారు, 300 సంవత్సరాలు బతికారు కాశీలో. జల సమాధి అయ్యారు, కానీ సమాధి కాల, వెళ్తూ మాయమైపోయాడు పెట్టిలో.
అందరు చూస్తుండగానే అవి శాసనాలు ఉన్నాయి, బ్రిటిషర్లు రికార్డ్ చేశారు. వాళ్ళు మళ్ళీ రావాలనుకుంటే వచ్చే అవకాశం వచ్చేస్తారు కదా, వస్తారు. మేము కాశీ వెళ్ళినప్పుడు వారి క్షేత్రానికి ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళలేకపోయాం. అప్పుడు బాగా వర్షాలు, ఎటు వెళ్ళలేని పరిస్థితి, అది దర్శనం చేసుకోలేకపోయాం. కాశీలో కూడా మేము చాలా చోట్ల మేము ధ్యానం చేసుకోవడం జరిగింది. ఈ క్షుద్ర ప్రయోగాలు అనేవి ఉన్నాయి నాన్న. ఇప్పుడు సీరియల్లో మీరు అన్నట్టుగా సీరియల్లో చూపించినట్టు వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ గోర్లు, వాళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి తీసుకొని దాని ద్వారా చేస్తారని చెప్పి అంటుంటారు కదా, అలానే ఉంటుందండి? అంటే ఒక మనిషికి ప్రయోగం చేయాలనుకున్నప్పుడు అమ్మ ఖచ్చితంగా ఆ మనిషికి సంబంధించిన ఏదో వస్తువుని సేకరిస్తారు. కనీసం అరికాలు కింద మట్టినైనా వాడు నడిచి వెళ్ళిన తర్వాత ఆ మట్టినైనా సేకరించే ప్రయత్నం చేస్తారు. ఇవేమీ స్వీకరించకుండా కూడా ప్రయోగం చేయగల సమర్థులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. ఇవి సేకరించి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఖచ్చితంగా వస్త్రం అనే మన వస్తువు ఏదైనా కావచ్చు, మీరు అన్నట్టు గోర్లు కావచ్చు, జుట్టు కావచ్చు, ఏదైనా కావచ్చు, వారికి లభిస్తే 100కి 100 పాలు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. కనుక కొంచెం మనం ఇవి ఉన్నాయి నాన్న, ఖచ్చితంగా క్షుద్ర ప్రయోగాలు ఉన్నాయి, 100కి 100% ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఇప్పుడు ఎవరిపైనో ప్రయోగం జరిగింది అంటే వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పడతారు, ఆఖరికి ప్రాణాలు కూడా కోల్పోతారు. చేసిన వాళ్ళకి ఏంటి ఉపయోగం అసలు దీనివల్ల? మానసిక ఉన్మాదులు అమ్మ వాళ్ళు. ఒక పిచ్చి కుక్క ఉన్నది, అది రోడ్డును పరిగెడుతూ మనిషిని కరుస్తుంది, గేదెను కరుస్తుంది, ఆ లైన్లో వెళ్తుంటే మేకను కరుస్తుంది, తన జాతిదైనా సరే కుక్కను కూడా కరుస్తుంది. ఎందువల్ల అది? అప్పుడు వరకు మన ఇంట్లో పెంచుకున్న కుక్కే అది, మనం భోజనం పెట్టాం, దానికి ఉన్మాదం వచ్చింది, పిచ్చని ఉన్మాదం. ఈ క్షుద్ర శుద్ర ఉపాసన చేసే వాళ్ళకు కూడాను వాళ్ళు ఉన్మాదులమ్మ. ఒక ఉన్మాదం వస్తుంది, ఎదుటవాడిని బాధ పెట్టి ఆహా మనం ఇది చేసాం, వాడు ఇబ్బంది పడుతున్నాడు కానీ పైశాచిక ఆనందం పొందుతారు. కానీ వాళ్ళ వంశం నాశనం అవుతుందమ్మ. క్షుద్ర ప్రయోగాలు చేసిన వాళ్ళ వంశం నాశనం అవుతుంది. మొన్న విజయేంద్ర శేఖర భారతీ స్వామి వారు సెలవిచ్చారు దీనిపైన. ఖచ్చితంగా చాలా ప్రమాదం. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే ప్రయోగాలకి కొత్తగా దాన్ని ఎలా మనం రెమెడీ చేయాలనేది మేము మళ్ళీ తయారు కావాల్సి వస్తుంది. అంత ఇబ్బందికరమైన కొన్ని ప్రయోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేసిన వారు దాని నుంచి బయటపడి పూర్తి నార్మల్గా ఉండే ఆ జీవితాన్ని మళ్ళీ గడపొచ్చు అంటారా? కొన్ని వందల మందికి చేసాము ఈ 15 సంవత్సరాలు. మీరు ఎప్పుడైనా మన కుటీరానికి వస్తే చాలా మందిని చూసుకోవచ్చు. కొన్ని వందల, మొన్న చెప్పాను కదా జగ్గేపేట దగ్గరని, వాళ్ళు నిన్న కూడా మన ఆశ్రమానికి వచ్చి వెళ్ళారు. ఏమో ప్రశాంతంగా ఉన్నారు. ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఈ చండా ప్రయోగం అంటే అమ్మ పంది రక్తంతో చేస్తారు, తీసుకొచ్చి పంది రక్తం చల్లుతారు. అర్థమైందా? ఇవి ప్రయోగం ఏంటో కూడా తెలుసుకోవాలి. డాక్టర్ అనేవాడు వైద్యం చేయాలంటే రోగం పలానా తెలుసుకుంటేనే వైద్యం చేయగలుగుతాడు. ఈ ప్రయోగం ఏంటో కూడా తెలుసుకోకుండా గుడ్డిగా వీటి మీద వ్యతిరేకంగా చేసి బాగు చేద్దామనే ప్రయత్నంలో చిన్న చిత్తగా వాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కూడా ఉంటారు. మేము గొప్ప అని చూపించుకోవాలని ఆలోచనతో చేస్తూ ఉంటారు నాన్న. దానివల్ల ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. ఇంకా అవతల ప్రయోగం చేసిన వాడు గట్టివాడైతే వీళ్ళు ప్రాణాలు కూడా కోల్పోతారు. కనుక కాకపోతే ఒకటి నాన్న, ప్రయోగాలు ఎలా ఉన్నాయో జనంలో భయం కూడా అలాగే ఉంది. మనకు వచ్చే వాళ్ళలో ఒక 10 మంది వచ్చారనుకమ్మా, 2కో 3కో నిజమైన ప్రయోగం ఉంటుంది, మిగతా వాళ్ళు భయంతో వస్తారు. ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ ఉన్నది, ఆవిడకి తరచూ నడువుల నొప్పులు వస్తున్నాయి, 4 సార్లు హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర ఏ కాల్షియం లోపమో ఏదో ఉంటుంది, లేకపోతే సయాటికాలు వస్తూనే ఉంటాయి. పక్కింటి ఎవరో వచ్చి పక్కన మన వాళ్ళకి అలాగే నడువుల నొప్పి వచ్చింది, వాళ్ళకి ప్రయోగం అంట అని చెబుతారు. ఇంకోళ్ళు చెప్తారు. సో వీళ్ళు ఏమవుతారంటే అమ్మ ముందు మానసికంగా ఇబ్బందికి లోనవుతారు, మెంటల్గా దాని స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. నాకు కూడా చేశారేమో ఇట్లా మానసిక సమస్యలతో ఇలా బాధపడే వాళ్ళకి ఇది లేదు అని చెప్పినా కూడా నమ్మరమ్మ. నమ్మకపోగా మరో చోటకి వెళ్ళి డబ్బులు ఆగం చేసుకుంటారు. కనుక సరే ఇవి కొంచెం ఆలక్షణాలేనమ్మా, ఇంతటితో పోతుందిలే అని చిన్న చండీ హోమం చేసి, లఘు చండీ హోమం చేసి బొట్టు పెడతాం. ఇక అంతటితో ముందు మనిషికి భయం పోతుంది, భయం పోతే జబ్బు పోతుంది. ఈ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గురువు గారు మాకు నడుము నొప్పులు వస్తున్నాయని చెప్పి వస్తారు. అమ్మ ఏం లేదమ్మా, అప్పుడు దాని తాలూకు గాయమైంది, ఒకసారి హాస్పిటల్లో చూపించుకోమని చెప్తాం. అంతే. చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా మందిని మాకు చేతబడులు చేశారేమో అనే భావనలోకి నెట్టేస్తుంది. ఇది చాలా మందికి ఏటీఎం అయిపోయింది, వాళ్ళ భయాలు వీళ్ళకి ఏటీఎంలు అయిపోయినాయి. అంతేగానమ్మా నిజం ఉంది కానీ అంతా నిజం కాదు. కనుక అన్ని తెలుసుకొని ముందుకెళ్ళాలి. అది ఇప్పుడు ఈ చేతబడులు ప్రయోగాలు విషయంలో ఒక క్లారిటీ వచ్చింది మాకు. మరి ఆత్మలు, దయ్యాలు కూడా ఉన్నాయని చెప్పి, పట్టి పీడిస్తున్నాయని చెప్పి ఈ సినిమాల్లో సీరియల్లో చూసిన తర్వాత ఏమైపోయిందంటే జనాలకి ఎవరిపైన కోపం, ఈ శత్రుత్వం ఉంటే వాళ్ళు చనిపోయి పట్టి పీడిస్తున్నారని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగా ఇవి ఆత్మలు, దయ్యాలు ఉన్నాయంటారా? ఆత్మలు
దెయ్యాలు భూతాలు ఉన్నాయి. హ్మ్. దెయ్యాలు ఇంట్లో దూపమే కానీ పారిపోతాయి, ఆహా. అవి మనిషిని ఏం చేయవు. హ్మ్. భూతాలు ఏదన్నా అమ్మవారి గుడిలోకో హనుమాన్ టెంపుల్లోకో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ బొట్టు సింధూరం కానీ బొట్టు కానీ తీసుకొచ్చి బొట్టు పెట్టి ఓ నిమ్మకాయ దేవుడు చేస్తే ఇంట్లో అమ్మో పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళు దేవుడు చేస్తే పోతాయి. ఆ. ప్రేతాలు మనిషిని ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు ఈ ఆత్మలు దయ్యాలు ప్రేతలు డిఫరెన్స్ ఏంటండి? ప్రేతాలు అనేవి అన్ఎక్స్పెక్టెడ్గా మరణం పోలేనటువంటి ఆత్మలు, ఇంకా బతకాల్సిన సమయం ఉండి ఓకేనా ఏదైనా బలమైన కారణం వల్ల చనిపోతారు. వీళ్ళకి బ్రతకాలని మనసులో లాగుతుంటుంది కానీ ఆ కారణం వీళ్ళని చంపేస్తుంది. సో ఆ బలమైన కారణం వల్ల వీళ్ళు బలవంతంగా మరణం పొందేటప్పుడు వీళ్ళు భయపడతారు. అయ్యో దానివల్ల నేను చచ్చిపోవాల్సి వస్తుంది, నాకు ఇంకా నాకు బ్రతకాలని అనే భావన ఉంటుంది కానీ చనిపోతారు. ఈ భావనలో ఏం చేస్తారంటే ఈ ఆత్మ అనేది బయటికి పోకుండా మరొక జీవి మీద చేరి ఇది బ్రతకాలనుకుంటుంది. ఇది బ్రతకాలనే క్రమంలో ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న ఆత్మ లాగేసి నేను జరబడాలనే భావనకు వెళ్తుంది. ఆత్మ అనేది పోతే ఆ శరీరం కూడా పడిపోతుంది కదా. కానీ ఆ విషయం ఈ ఆత్మకు తెలియదు కదా, ఈ ప్రేతాత్మకి. దీనివల్ల ఏమవుతుందంటే ముఖం పాలిపోవటం, పిచ్చి పిచ్చి కలర్ రావటం, ఎప్పుడు ఒళ్ళు నొప్పులు చేయటం ఇత్యాది లక్షణాలు ఉంటాయి. ఊకొని జ్వరాలు రావటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కానీ దాన్ని చాలా గట్టిగా పూజ చేయాలి, అంత తేలిగ్గా పోవు. ఇది హనుమాన్ తంత్రం కానీ కాళీ తంత్రం కానీ పూజ చేయాలి. ఈ కాళీ తంత్రం అనేది కాళీ ఉపాసకుల దగ్గరికి వెళ్తే ఇలాంటివి చాలా సింపుల్గా వెళ్ళిపోతాయి. కాళీ తంత్రం అనేది చాలా గట్టిది కనుక ఉన్న దశమహావిద్యల్లో అతి గొప్ప విద్య మొదటి విద్య కాళీ తంత్రం. ఈ కాళీలో కూడా రకాలు ఉంటాయి. దక్షిణ కాళీ, భద్రకాళి, శ్మశాన కాళీ, చండీ కాళీ, ఇలా రకాలు ఉంటాయి. 8 రకాలు ఉంటాయి. వీటిలో దక్షిణ కాళీ చేసిన వారు రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస దక్షిణ కాళీ దర్శనం పొందారు. శ్మశాన కాళీ చేసిన వారు త్రైలింగ స్వామి వారు. త్రైలింగ స్వామి వారి తల్లి చనిపోయిన తర్వాత ఆయన శ్మశానంలో ఖననం చేసిన తర్వాత తల్లిని ఎక్కడైతే ఖననం చేశారో అక్కడే 10 సంవత్సరాల పాటు సాధన చేశాడు. 10 సంవత్సరాల అక్కడ నుంచి మన రాజమండ్రి అయినమ్మా ఆయన గారిది. అక్కడ నుంచి ఇక ఒక్కొక్క ప్రాంతం వెళ్తూ గురువు ద్వారా వెళ్ళిపోతూ కాశీలో స్థిరపడిపోయారు. 150 సంవత్సరాలు కాశీలో ఉన్నారు. 300 సంవత్సరాలు బ్రతికారని బ్రిటిష్ వారు గెజిటెడ్ నోట్ చేశారు. కాళీ సాధకులు. కాళీ అనేది చాలా శక్తివంతమైన సాధన. కాదు అమ్మవారు రూపం చూడడానికి భయంగా ఉంటుంది. కనిపిస్తారా సాధన చేసే వాళ్ళకి అమ్మవారు? వినిపిస్తారు కూడా. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారని ఇలాంటి వాటికి రాను నేను. ఎందుకంటే ఇది చాలా నిగూఢమైన అంశం. శాస్త్రం ఏం చెప్పిందంటే అమ్మ సృష్టికారమైనటువంటి సంసారం, భార్యాభర్తల సంసారం 4 గోళ్ల మధ్య ఎంత గుట్టుగా సాగాలో అంతకి 100 రెట్లు గుట్టుగా ఒక సాధకుడి యొక్క సాధన సాగాలి అని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు, చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు దాన్ని బయట వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చేయండి వశీకరణ అయిపోతారు, లవంగాలు కట్టుకోండి డబ్బులు వస్తాయి, అందరు లవంగాలు కట్టుకుంటాంగా. అవునమ్మా, మీరు కూడా ఎన్ని చేయటం ఎందుకు? స్టూడియోలో కాసిన లవంగాలు 4 కుప్పలు పోసుకుని అందరికి వస్తాయిగా. అది కాదు నాన్న, సాధన ఖచ్చితంగా సాధన చేయాలి. దాన్ని ఖచ్చితంగా గురువు పర్యవేక్షణలో చేయాలి. ఎందుకు గురువు పర్యవేక్షణలో చేయాలంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అయిన డాక్టర్ను కూడా మరో డాక్టర్ దగ్గర ట్రైనింగ్కి పంపిస్తారు. ఎందుకని? నువ్వు పుస్తకాల్లో చదివింది వేరు, వాస్తవంలో చేసేది వేరు. ఎక్కడైనా సరే అమ్మా గురువు ఏది చెప్పాడో అది చేయాలి. ఈ విషయం జాగ్రత్తగా వినండి. గురువు ఏది చెప్పాడో అది చేయాలి సాధకుడు, శిష్యుడు అనేవాడు. ఇప్పుడు కానీ ఒక్క విషయం నాన్న, కానీ గురువు ఏం చేస్తున్నాడో నువ్వు అది చేయకూడదు. గురువు ఏది చెప్పాడో అది చేయాలరా తల్లి, కానీ గురువు ఏం చేస్తున్నాడో అది చేయకూడదు. గురువు అన్ని సాధనలు చేసి పూర్తి చేసిన తర్వాత ఆయన ఏదైనా చేయగలడు. గురువు గారు చేశారు నేను చేస్తాను చేయకూడదు. గురువు ఏం చెప్పాడో అది చేయాలి. నా గురువు నాకు సగం వరకు నన్ను యోగి పూర్ణచంద్ర మహారాజు గారు నడిపించి లింగైక అమ్మవారి లలితాదేవిలో ఐక్యమైపోయారు. 2 సంవత్సరాలు బాధపడ్డాను. నాకెట్లా ఏంటిది 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 అమ్మవారిని విపరీతమైన సాధన చేశాను, కాళీ సాధన. మరి నా గురువు నాకు నేర్పేళ్ళాడు కదా, అన్ని అసంపూర్ణంగా ఉండిపోయాయి. నా జీవితం ఎట్లా, నా జీవితం ఏంటంటే ఒక చోట వేద సదస్సు జరుగుతుంది. వేద సదస్సుకు నన్ను కూడా ఆహ్వానించారు. హిమాలయ బాబా ఆయన గారు కూడా హిమాలయాల నుంచి వచ్చారు. అక్కడ సిద్ధయోగి గారు వచ్చారు. సిద్ధయోగి గారు వచ్చినప్పుడు అక్కడ నేను స్పీచ్ ఇచ్చాను. ఇట్లాగే స్పీచ్ ఇచ్చి పక్కన కూర్చుంటే, నువ్వు బాధపడకు, గురువు లేడని నువ్వు బాధపడకు, రా అని చెప్పి నన్ను చేయబట్టి గదిలో తీసుకెళ్ళి, మా బాబు కూడా ఉన్నాడు అక్కడ, లోపల తీసుకెళ్ళి భోజనం పెట్టారు. మొట్టమొదటిసారి నాకు భోజనం పెట్టి గురువు గారు నన్ను శిష్యుడిగా అంగీకరిస్తారా అని అడిగాను. చూద్దాం, అలా అడగకూడదు అన్నారు. తర్వాత ఎన్నో పరీక్షలకు నెగ్గి ఆ పరీక్షల్లో నెగ్గిన తర్వాత ఈ కాళీ సాధనని గురువు గారు నాతో పూర్తి చేయించారు. ఎటువంటి పరీక్షలు మేము తెలుసుకోవచ్చా? అవి చెప్పిన అర్థమయ్యాయి కావు.
ఓకేనా? ఒక గురువు శిష్యుడికి ఏ విధంగా పరీక్షలు పెడతారనేది ఆ క్షణంలో ఆ టైంలో ఏదైనా పెట్టవచ్చు, అంతే. దారిని వెళ్తూ మనం వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. గురువు వచ్చిన దాకా నిలబడాలి మనం, లేదా గురువు గారు నేను పలానా సార్ ఉన్నారు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి. ఇలాంటివి చాలా ఉంటాయి. అన్ని సాధన కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఖాళీ సాధన అంటే శ్మశానాల్లో చేస్తారు, రోడ్ల వెంబడి చేస్తారు, బట్టలు లేకుండా చేస్తారు. ఇలాంటివన్నీ ఉన్మాద ప్రవృత్తులు. నేను నాకు దేవస్థానంలో చేశాను, మన అఖిలాండేశ్వర అమ్మవారి దేవస్థానం. మా గురుదేవులు యోగి పూర్ణచంద్ర మహారాజు గారు వారి స్వహస్తాలతో శుద్ధమైన తాంత్రిక విధానంలో, వేదోక్తంగా కాదమ్మ, శుద్ధమైన తాంత్రిక విధానంలో అమ్మవారిని సర్వజ్ఞ పీఠం, నాకు పీఠాన్ని ప్రకటించి నన్ను పీఠాధిపతిగా ప్రకటించి 2016 అక్టోబర్ 2వ తేదీన దసరా నవరాత్రుల మహోత్సవాల్లో తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ప్రతిష్ఠించారు. నేను నా గుడిలోనే నేను ఖాళీ సాధన మొత్తం పూర్తి చేశాను. ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు సాధన కంప్లీట్ అవ్వడానికి? 2007 22. మరి నాకు సిద్ధయోగులు గారు వచ్చిన తర్వాత కదా పూర్తి అయిపోయింది. 2007 నుంచి మొదలు పెడితేను 2022కి పూర్తయింది. లెక్కేసుకోండి, 13 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఎలా ఉన్నారు సాధకులు? ఇవాళ మంత్రం ఇచ్చారు గురువు గారు, మనకి ఎప్పుడు ఫలితం వస్తుంది? మనం నెల చేసామే, లేదు నాన్న, నెల 2 నెలలు. అసలు మనకు ఒక దేవతా మంత్రం మనకు అర్థం కావాలంటే అమ్మ, నువ్వు ఆగకుండా రోజుకు 3 గంటల చొప్పున 180 రోజులు సాధన చేయాలి, జపం చేయాలి. అప్పుడు నీకు ఆసనం అంటే ఎలా కూర్చోవాలో అర్థమవుతుంది. అర్థమైందా? కూర్చునే విధానం కూడా ముఖ్యమా? చాలా ముఖ్యం నాన్న. అంటే అది కంప్లీట్ మీరు ఉపాసన పరులుగా ఉన్న వాళ్ళక, మాలాంటి సామాన్యులకు కూడానా? ఎవరైనా ఒక మంత్ర సాధన చేయాలంటే ఆసన శుద్ధి కావాలి, ఆత్మశుద్ధి కావాలి, శరీర శుద్ధి కావాలి. గురువు శరీర శుద్ధి చేసి నీకు మంత్రాన్ని ఇస్తాడు. ఈ మంత్ర సాధనలో ఇన్నాళ్ళు దీన్ని చెయ్యి అంటాడు, చేయాలి. చేస్తే అప్పుడు మనం ఆత్మశుద్ధి శరీర శుద్ధి సాధించుకున్నాం అనే విషయం మనకు ఎలా తెలుస్తుందంటే, అక్కడి నుంచి ఇంకో మెట్టు ఎక్కిస్తారు గురువు సాధనలో. లేదు నానా, మా గురుదేవులు నన్ను బంగారం అంటాడు. లేదు బంగారం, ఇంకా చేయాలి అంటే చేయటమే. అంటే మనం ఎక్కడో పొరపాటు చేసాము. వారాహి సాధన 40 రోజులు ఇచ్చారు దీక్ష, నాకు 6 నెలలు చేయించారు. ఇంకా అవ్వలేదు దీక్షలో, వారాహి దీక్షలోనే ఉన్నాను నేను. అవునా? రేపు పౌర్ణానికి అవుతుంది, పౌర్ణానికి పూర్ణం అవుతుంది అన్నారు నిన్నే గురుదేవులు. 40 రోజులు దీక్ష, మండల దీక్ష కాలం అని వారాహి దీక్ష ఇచ్చి 6 నెలలు చేయించారు. ఎందుకని? మీరు లోపం చేస్తున్నారా లేదంటే ఏంటి? ఎందుకని అనే ప్రశ్న గురువును అడగకూడదు. అడిగిన రోజు నువ్వు శిష్యుడిగా పనికిరావు. ఒకవేళ మీకేమైనా అర్థమైందా ఎందుకు ఇలా జరుగుతోంది అని గురువు గారిని ప్రశ్నించకపోయినా? అంటే వారాహి దీక్ష అనేది శక్తి దీక్ష, అంటే మనకు బాడీ గార్డ్. నాకు భవిష్యత్తులో ఆమె అవసరం ఎక్కువగా ఉన్నదేమో. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో, లౌకిక ప్రపంచంలో శత్రువులు కనిపిస్తారు నాన్న, ఆధ్యాత్మిక ప్రపంచంలో శత్రువులు కనిపించరు. కనుక ఆధ్యాత్మిక ప్రపంచంలో నాకు భవిష్యత్తులో ఏమైనా శత్రు బాధలు ఉంటాయేమో శత్రువు వలన, కనుక అది నా వరకు చేరకూడదంటే ఏమని చేయవలసి ఉంటుందేమో. నాకు అసలు ఆలోచన కూడా లేదు. గురువుగారి వారాహి నవరాత్రులప్పుడు గురువుగారి ఫోన్ చేశారు, నాన్న నీ వారాహి దీక్షిస్తున్నా, మొదలుపెట్టాం. 41 రోజులు అయిపోయింది గురుదేవా అని ఫోన్ చేశాను. మెసేజ్ పెట్టమే, వాళ్ళు స్పందిస్తే మనం తిరిగి ఫోన్ చేయాలి, అంతేగాని ఫోన్ చేయకూడదు. మెసేజ్ పెట్టాము, అందులోంచి మెసేజ్ నాకు ఫార్వర్డ్ అయింది, నాన్న నీ దీక్షను 6 నెలలు పొడిగించాను, చేసుకో. మరి అంత కఠినంగా ఉంటుంది వారాహి దీక్ష అనేది. మరి 6 నెలల నుంచి చేస్తున్నాడు, చిన్న విషయం. దీక్షలు అనేవి గురుముఖంగానే తీసుకోవాలి, గురువు ఆధ్వర్యంలోనే చేయాలి, గురువు ఆధ్వర్యంలోనే దాన్ని ముగించాలి దీక్ష. అప్పుడు నువ్వు సాధకుడిగా శక్తిపరుడు అవుతావు. నేను మంత్రం చేశాను నాకేం తెలియలేదు, నేను కొన్ని రోజులు సాధన చేశాను తెలియలేదు, లేకపోతే మేము 10 సంవత్సరాలు సాధన చేస్తున్నామని ఎర్రబట్టలు కట్టుకుంటే ఏమీ లేదు. ఏమా ఇప్పుడు కెమెరాల చిప్ లేకుండా ఎంతసేపు వీడియో తీస్తే ఉంది అంతే. ఇప్పుడు కొంతమంది ఒక 6 నెలలకు సంవత్సరానికి ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. ఎందుకని? ఏదో కాస్త కూర్చి చేసినటువంటి శక్తి సాధనా ఫలం అని నీ చుట్టూ కొంత ఆరా ఉంటుంది. ఈ లౌకిక ప్రపంచంలో కొన్ని రోజులు నువ్వు మెరుస్తావు. తర్వాత ఒక గురువు అనేవాడు నాన్న నిత్య సాధకుడై ఉండాలి, నిత్యం సాధన చేస్తూనే ఉండాలి. దీపం అనేది వెలుగుతూ ఉంటేనే మరొక దీపాన్ని వెలిగించగలదు, చీకట్లో నీకు దారి చూపించగలదు. గురువు అనేవాడు నిత్యం వెలుగుతూనే ఉండాలి, అంటే నిత్యం సాధన చేస్తూనే ఉండాలి. ఇది మా గురుదేవులు మాకు చెప్పినటువంటి మాట. మా పూర్ణచంద్ర మహారాజు గురుదేవులు కానీ సిద్ధయోగులు వారు కూడా చెప్పినటువంటి మాట. పూర్ణచంద్ర మహారాజు గారి యొక్క సాధనలో ఉన్నప్పుడు కొంచెం ఉద్వేగంగా ఉండేవాడిని, ఆవేశపూరితంగా ఉండేవాడిని. సిద్ధయోగి గారి శిష్యరేఖంలోకి వచ్చిన తర్వాత, శిష్యుడుగా నన్ను అంగీకరించిన తర్వాత, నేనంటంగా శిష్యుడికి వారు అంగీకరించిన తర్వాత, మొట్టమొదటిసారి ఒక గురువుగా వారిని దర్శించుకున్న తర్వాత నాలో వచ్చిన మార్పు, నా యొక్క ఆవేశం అనేది నాకు కానరాకుండా పోయింది. గురువు గారు కూడా అలానే ఉంటారు కదా.
శాంతంగా. అంటే మీ విషయంలో కూడా అలానే ఉంటారా? మా అందరితో అలా ఉంటారా? లేదమ్మా, చాలా కఠినంగా ఉంటారు శిష్యుల విషయంలో. ఉమ్, ఏది చెప్పారో అది చేయాలి అంతే. ఉమ్, అలా ఇప్పుడు తండ్రి ఎందుకు కోపడతాడు? బిడ్డ బాగుండాలనే కదా. అంతే. కానీ చాలా ప్రేమగా ఉంటారు. సాధన విషయంలో అసలు చాలా కఠినంగా ఉంటారు. ఆహా. కొంచెం దీనికి చెప్పాను కదా చేయి ఆ. ఇంకా అడగకూడదు. మొన్న నాతో చెప్పారు, ఉమ్. ఇలా మీ పేరు చెప్పి నా శిష్యుడే అమ్మా, ఇలా మీరు అందరితో ఇలానే ఉంటారా? నాన్న తల్లి బంగారం అని పిలుస్తుంటారు నన్ను కూడా. బంగారం అని అంటారు. నేను మీరు ఇంతే ప్రేమగా ఉంటారా మామూలుగా శిష్యుల విషయంలో కూడా? అలా ఉంటే వినరు కదా, మీ శిష్యులు ఎలా ఉంటారని నేను అడిగాను అనమాట. లేదు నాన్న, సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఎంత దండించాలో అంత దండిస్తాను. నేను దండిస్తున్నా అనేది కూడా వాళ్ళకు అర్థం అవ్వకుండానే నేను ఒక మాటలోనే అర్థమయ్యేటట్టుగా తెలియజేస్తాను అని చెప్పి నేను అనుకున్న ఆ రోజు ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలని మాటల్లో మీరే ఆ మాట తీసుకొచ్చేసారు. దండిస్తారు. ఒక కార్యక్రమానికి వెళ్ళాం, ఈ హైదరాబాద్ దగ్గరికి, వరంగల్ దగ్గరికి వచ్చాం. గురువు గారు ఉదయం టిఫిన్ చేయరు, అల్పాహారం స్వీకరించరు. అక్కడ కార్యక్రమం జరుగుతుంది, ఒక హోమం జరుగుతుంది, ఒక 15 రోజుల క్రితం. అందులో నాతో ఒక హోమం చేయించాలని చెప్పి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చారు. నేను ఖాళీ చదవకుండా కదా, ఖాళీ హోమం నాతో చేయించాలి నాన్న, నువ్వే వచ్చి హోమం చేయాలన్నారు. చేశాను, వెళ్ళాను, అందరం వెళ్ళాం. అక్కడ నా శిష్యుడు ఉన్నాడు ఆ ప్రాంతంలో. నేను అలాగని నా శిష్యుడు నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు. వచ్చినారు నా కోసం ఆ శిష్యుడు ఏం చేశాడు, ఉదయాన్నే అల్పాహారం తీసుకొచ్చాడు. ఇక్కడ ఈ గురువుగారు ఏం చేశారు, గురువుగారు నా కోసం టిఫిన్ చేయించారు. ఆ రోజు ఎప్పుడు లేని ఆ రోజు ఆశ్రమంలో టిఫిన్ చేయించారు భక్తులందరికీ. నా శిష్యుడు వచ్చాడు, వాడు ఉదయాన్నే టిఫిన్ నాకు టిఫిన్ చేయడం అలవాటు, నన్ను ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం అలవాటు, వాడి కోసం టిఫిన్ చేయండి అని చెప్పారు. ఆ విషయం నా దాకా రాలేదు. నా శిష్యుడు తీసుకొచ్చిన టిఫిన్ నేను చేశాను. ఏం జరిగింది అప్పుడు? ఏదైనా జరగండొచ్చు, ఏదో పెద్దగా జరుగుంటది. బయటికి వెళ్ళిపోవన్నారు, పాదాల మీద పడ్డాను. తర్వాత చెప్పారు, మీకోసమే చేయించారు అల్పాహారం, మీరు చేయలేదు అని. భోజనానికి వంట అయ్యేంత వరకు ఉండి ముందుగా నేనే భోజనం చేసి బయటికి వెళ్ళాను. తగ్గించాను. ఎందుకంటేనమ్మా, గురువులు ఏదైనా, గురువు అంటే తల్లి తండ్రి ఇద్దరు ఉంటారమ్మా. గురువులో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, ప్రేమ ఉంటుంది, మనకి కోపం కాదు, అది క్రమశిక్షణ ఉంటుంది, అంతే. ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి ఉంటుంది. నా గురువేగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. అవునా? ఇప్పుడు నా మీద ఎంత నమ్మకం ఇక్కడ కూర్చోబెట్టగలిగారు, నేను ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి కదా. అందుకని గురువుని ఎప్పుడు కూడా అనుసరించండి, అనుకరించొద్దు. అనుకరించొద్దు అంటే ఇప్పుడు ఒక గురువుకి ఇందాక చెప్పిన విధానం ఆయన చేస్తున్నది మనం చేయకూడదు. ఇప్పుడు ఒక గురువుకి ఇంతవరకు గడ్డం ఉందని నువ్వు కూడా గడ్డం పెంచొద్దు. నీ గురువు గోచి పెట్టుకొని తిరిగారని నువ్వు కూడా గోచి పెట్టుకొని తిరగొద్దు. ఓకేనా? నీ గురువు గంజాయి తాగారని నువ్వు గంజాయి తాగొద్దు. నీకు సాధనలో నీకు ఇది చేయమని చెప్పాడు కదా, అదే చెయ్యి. గురువు ఏమి చెప్పాడో అది చెయ్యి, గురువు ఏం చేస్తున్నాడో అది చేయదు. ఇది నా గురుదేవులు నాకు చెప్పిన మాట. నేను అందరికీ ఈ టీవీ షో ద్వారా బయటకు వెళ్తాం కనుక అందరికీ చెప్తున్నాను, గురువుని అనుకరించొద్దు, అనుసరించండి. గురువు చెప్పింది మాత్రమే చేయండి, గురువు చేసేది ఎప్పుడు మీరు చేయకండి. గురువు చేసేది నువ్వు చేసావా, నీ పతనం అక్కడే ప్రారంభమైంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అమ్మా, ఆయన కరెంట్ ఏ వైర్ ఎక్కడ పెట్టాలో ఆయన తెలుసు, ఆయన పట్టుకొని పెడతాడు, స్క్రూ డ్రైవర్ కూడా లేకుండా పెడతాడు. నేను నిన్నగా మొన్న ఐటీఐ స్టూడెంట్, నేను పట్టుకుంటే కుదురుద్ది, ఓ దాంట్లో ఒకటి పెడితే నువ్వన్న పోతావు, లేకపోతే మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. కనుక గురువుని అనుకరించొద్దు, అనుసరించండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. గురువులు యోగులు అనగానే చేతిలో ఖచ్చితంగా ఏదో ఒక దండం అనేది ఉంటుంది. అది మీరు చేసిన సాధనలను బట్టి ఆ దండం అనేది ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటుందా, ఎలా ఉంటుంది? చాలా వరకు అందరి చేతిలో త్రిశూలం ఉంటుంది, లేదు అనంటే ఒక కట్టె లాంటిదే ఏదో ఒక దండం ఉంటుంది ఒక ఆకారంలో. మీ చేతుల్లో చూస్తే ఎవరి చేతిలో చూడని రకంగా పామునే పట్టుకొని వచ్చినట్టు సుబ్రహ్మణ్య స్వామిని చూస్తున్నామా ఏంటి అనిపిస్తోంది. ఏంటండి? ఇప్పుడు చేతిలో ఉండేవాడిని దండ అంటారు, ఏకదండ, త్రిదండ, త్రిదండ అని ఉంటాయి. స్వామీజీలో ఇవి వేరు. ఏమా శక్తి ఉపాసకులకి చేతిలో త్రిశూలం ఉంటుంది, అది వాళ్ళు అమ్మవారి పూజలో పెట్టుకుని బయటకు వచ్చినప్పుడు వాళ్ళు నెగిటివ్ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాయని చూస్తుంది. ఇది వచ్చేసి నాగాస్త్రం నాన్న. ఇది మా గురువులు దాదాపుగా రాజశ్యామల లాంటి మహాయాగాల్లో కూడా పెట్టి దీన్ని అనుష్ఠానపరిచి మాకు బహుకరించారు. ఇది నాగాస్త్రం, దీనితో నాగబంధం కూడా వేయగలం, నాగబంధం కూడా వేయగలం. ఇది ఉన్న చోటకి నెగిటివ్ ఆరా రాదు. కనుక దీన్ని మొన్న ఇందాక చెప్పాను కదా, ఇళ్లలోకి వాళ్ళ ఇంట్లోకి మనుషులు కూడా వచ్చి తిరుగుతున్నట్లుగా ఉంది భావన అని చెప్పింది. ఆ ఇంట్లోకి తీసుకెళ్ళాను, మళ్ళీ ఇవాళ ఇక్కడ తీసుకొచ్చాను. బయట ప్రపంచంలోకి ఎక్కడా లేదు, తీసుకెళ్ళాం. తప్పనిసరి అయితే తప్ప ఈ నాగబంధం అనేది బయట ప్రపంచంలోకి రాదు, అసలు కనపడదు.
తీసుకెళ్ళకూడదు తీసుకెళ్ళం, అంత అవసరం ఉండదు. మన అవసరం అనుకున్న చోటకి ఇది తప్పదు అనుకుంటేనే ఇక్కడికి పోవాలి. ఎటువంటి బంధనాలున్నా ఈ యొక్క నాగాస్త్రం బయటకు వస్తే అక్కడ తెగిపోతాయి. అక్కడ చండా ప్రయోగం జరిగింది కనుక అక్కడికి తీసుకెళ్లాల్సి వచ్చింది. వెళ్ళినా కూడా పూర్తిగా కాషాయ వస్త్రంతో బంధించబడి ఉంటుంది, బయటికి కనిపించదు మామూలు. ఇక్కడ మాత్రం బయటికి తీశాను. ఒకవేళ అలా కనిపించడం వల్ల ఏంటి, ఏదైనా ఏమీ లేదు నాన్న. అయితే వాళ్ళకి అదేంటో తెలుసుకోవాలని కుతూహలత పెరుగుతుంది. అవును అవును. కనుక మనం వెళ్ళిన విషయం పక్కకి వెళ్ళి ఈ విషయం గురించి ఎక్కువ చర్చించాల్సి వస్తుంది. కనుక బయట ప్రపంచం చూడటానికి ఉండదు. ఇది గురుదేవులు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఎక్కడైనా సరే బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వస్త్రంతో పూర్తిగా నిండి ఉండాలి. సామాన్యుల ముందు ఎక్కడా కూడా బయట ప్రపంచంలో ఉండకూడదు. అత్యవసరం అయితేనే దాన్ని వినియోగించు అని గురుదేవులు ఆజ్ఞ ఇచ్చారు. రాజశ్యామల యాగం పూర్తి చేసిన తర్వాత దీన్ని నా చేతిలో పెట్టారు మన సిద్ధయోగి గారు, మా గురుదేవులు, వారి కృప. అది వారి చేతిలో త్రిశూలం ఉంటుంది కదా. మా గురువు గారి దగ్గర త్రిశూలం ఉంటుంది, మా దగ్గర నాగులు ఉంటారు. అవును. గురుగారు త్రిశూలం ఎవరిని తాకనివ్వరు, అలా ఇది కూడా ఎవరు తాకడానికి లేదా? లేదమ్మా, అసలు ఆ ఛాయలోకి కూడా రానివ్వరు గురుగారు వచ్చినప్పుడు. గురువు అసలు లేదుగా, ఛాన్స్ లేదు. మేము పట్టుకోవచ్చు. మా శిష్యులు మా గురువు గారి దగ్గర ఆ త్రిశూలాన్ని నేను ఒక్కనే పట్టుకోగలను, అందరికి కూడా ఎవరు. మళ్ళీ అంటే అంత శక్తివంతమైనది కాబట్టి సామాన్యులు తాకడానికి వీలు లేదనా, లేదంటే తాకే అర్హత వాళ్ళకి లేదనా? తాకే అర్హత లేదమ్మా, అర్హత అందరికి ఉంటుంది, అది కాదు. దానికి ఒక శక్తి ఉంటుంది. గురువులు నిత్యం అనుష్ఠానం పరిచి దాన్ని అభిషేకిస్తూ ఉంటారు గురుదేవులు. కనుక దానికి కొంత శక్తి ఉంటుంది. దాన్ని నువ్వు తట్టుకోగలిగావు అనుకో పర్లేదు, తట్టుకోలేకపోతే కనుక దాన్ని ఎవరిని ముట్టుకొని, అది అర్హత ప్రతి ఒక్కరికి ఉంది. ఇగో హిందూ ధర్మంలో వచ్చినటువంటి ఇబ్బంది ఇదే, వాడు అంటరాని వాడు, ఈ లోపల రాకూడదు, ఇలాంటివి చేయటం వల్లనే మనకు మత మార్పులు అవుతున్నాయి. మన మత మార్పిడికి మనమే కారణం, ఇంకెవరో కాదు. కనుక అర్హత లేదనే పదం ఇక్కడ వాడొద్దు. గురువు అలా ఎప్పుడు కూడా చూడడు గురుదేవులు. కాకపోతే యోగ్యతను పరిగణలో తీసుకుంటారు. నువ్వు అంతకుముందు ఎలా ఉన్నావు, ఇంటి దగ్గర మాంసాహారం పూజించి వచ్చావు, దారిలో నీకేమైనా తగిలారేమో, నువ్వు స్నానం చేసావో లేదో, మరి శుచి శుభ్రం అనేది మన సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం. కనుక అందులో గురువులు ఏం చేస్తారంటే ఒక ఆయుధాన్ని, దాన్ని అస్త్రమే అనుకో, ఆయుధమే అనుకో, ఆభరణం అనుకో, దాన్ని గురు పరంపరలో శిష్యుడికి ఇవ్వడానికి ఇష్టపడతారు. కనుక దాన్ని ఎవరిని ముట్టనివ్వరు. దాన్ని ఎవరన్నా శిష్యుడు ముట్టాడు అంటే వాడికి అనుగ్రహిస్తారు భవిష్యత్తులో అని అర్థం. మరి నేనైతే ముట్టాను, మరి నాకు అనుగ్రహం ఉందో చూడాలి. ఓకే. అయితే ఇప్పుడు మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం అనగానే మనకు గుర్తొచ్చేది భగవంతుడు, పూజలు, ఇవన్నీ కూడా. ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టు హనుమాన్ చాలీసా చదువుకోమన్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చదివితే ఎక్కువ ఫలితం అన్నారు. ముఖ్యంగా ఈ బ్రహ్మ ముహూర్తానికి చాలా విశేషం ఉంది అని చెప్పి, ఆ సమయంలో కనుక మనం ఏం చేసినా చేయకపోయినా భగవంతుడికి సంబంధించి కనీసం నిద్ర లేచి మనం నిత్యం చేసుకునే విధానాలైనా ఆచరించాలని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకని ఆ ముహూర్తంలో అంత గొప్ప ఏముంది అసలు? బ్రహ్మ ముహూర్తం, ప్రాతకాలం, ప్రదోషకాలం, సంధ్యాకాలం. బ్రహ్మ ముహూర్తం 4 గంటల నుంచి 6 గంటలకి. ప్రాతకాలం అంటే ఉదయ గడియలు, సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి. సంధ్యాకాలం అంటే సాయంత్రం 4 తర్వాత నుంచి 6 గంటలకు వచ్చే కాదు. ప్రదోషకాలం, అదే దాన్ని ప్రదోషకాలం అంటారు. సూర్యుడు ఉదయించక ముందు, ఉదయించిన తర్వాత, సూర్యుడు అస్తమించక ముందు అంటే అస్తమించే ముందు, అస్తమించిన తర్వాత, ఇవి శక్తివంతమైన సమయాలు. ఇది మన ఋషులు చెప్పారు. ఇవి చాలా శక్తివంతమైన సమయాలు. ప్రదోషకాలంలో సాయంత్రం పూట గోవులు నడుస్తూ ఉంటే ఆ గోధూలి మీద కనుక పడితే మనం స్నానం చేసిన పని లేదు, దాన్ని గోధూలి స్నానం అంటారు, గిట్ల నుంచి స్నానాన్ని. అది ఆ సమయంలో మనకి ప్రకృతి నుంచి శక్తి అనేది గట్టిగా ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఏమ్మా, దీన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి, మన ఆహారాన్ని ఉత్తేజపరుచుకోవాలి. ఆ సమయంలో ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు చెప్పే ప్రతిదీ కూడా ప్రకృతి వింటుంది. నీ భావాలను మొత్తం ప్రకృతి అర్థం చేసుకుంటుంది. ప్రకృతి నీకేమి ఇవ్వాలో అది ఇస్తుంది. 4 గంటల తర్వాత మనిషి నిద్రపోకూడదని చెప్పిందమ్మా మన సప్త ఋషుల దగ్గర నుంచి. మనకి ఋషి పంచమి ఎందుకు చెప్పింది? దాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఎందుకు బ్రహ్మముహూర్తం అంటారు అంటే ఆ సమయంలో నువ్వు ఏది చేసినా నువ్వు బ్రహ్మగా ఉంటావు గనక నువ్వే బ్రహ్మవి. అంటే సామాన్యుడు అర్థం కావడానికి చెప్తున్నాను ఇట్లా, నువ్వే బ్రహ్మవి అంటే బ్రాహ్మణులు మాత్రమే లేచి 4 గంటలు లేచి గుళ్ళు అర్చన చేయాలి, అది తప్పు. అందరూ చేయాలి. కాకపోతే ఆ ఆచారాన్ని బ్రాహ్మణులు మాత్రమే పాటిస్తున్నారు. మన ధర్మాన్ని వాళ్ళు మాత్రం నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక విషయం గమనించండి, బ్రాహ్మణ వ్యవస్థ కనుక లొంగిపోతే ఎప్పుడో మన భారతదేశం క్రైస్తవ్యం అయ్యేది. అవునా? ఎలాంటి పరిస్థితుల్లో కూడా వ్యవస్థ వాళ్ళు లొంగలేదు. గుళ్ళకు తాళాలు వేసినా కూడా ఇంట్లో కూర్చొని అర్చనలు చేస్తున్నా కానీ ఇప్పుడు రుద్రాభిషేకము, అమ్మవారికి లలితానో, శ్రీఖడ్గమాలో, హీంకారస గరితాల సుఖాం అనుకుంటూ ఇంట్లో చదువుకున్నారు తప్ప
ఇంకో దానికి లొంగలేదు. అవును. కనుక నువ్వు కూడా బ్రహ్మవేం చెబుతుంది. అనుష్ఠానం బ్రహ్మముహూర్తంలో నువ్వు చేసే అనుష్ఠానం వల్ల నువ్వు కూడా బ్రహ్మవేం చెబుతుంది. ఎందుకని చెబుతుందంటే ఆ సమయంలో నువ్వు ఏది చేసినా ప్రకృతి ఉంటుంది. అవును. ప్రకృతి నీ మాట వినాలంటే నువ్వు ఆ సమయాన్ని లేచి పని చేసుకోవాలి అంతే. దానికి ఇంక వేరేది వద్దు. ఇక లోతుకి వెళ్తే మనం వేదాలు ఉపనిషత్తుల్లోకి వెళ్ళాలి. సామాన్యుడికి అర్థమయ్యే విధంగా చెబుదామని నేను ఇంతటితో ముగించాను. తల్లి అయితే ఇప్పుడు దీపారాధన, ధ్యానము, ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి భగవంతుని చేరుకోవడానికి, మోక్షం పొందడానికే మనం ఈ జన్మ తీసుకున్నాము. మనకున్న కర్మల్ని తొలగించుకొని ఒక మంచి ఉత్తమమైన జన్మ తీసుకొని తర్వాత భగవంతుడిలో ఐక్యం అయిపోవడము, ఇదంతా మాట్లాడుతూ ఉంటారు. అయితే నిజంగా నవవిధ భక్తి మార్గాలు అని చెప్పి అంటుంటారు. ఏ మార్గం ఎంచుకున్నా పర్వాలేదు, నువ్వు భగవంతుని చేరుతావని అంటుంటారు. కొంతమంది అతిగా ప్రదర్శిస్తుంటారు దేవుడి విషయంలో భక్తి, అది ఏ మార్గం ఎంచుకున్నా. కొంతమంది అసలు ఏమీ చూపించరు, నాకు మనసులో భగవంతుడు ఉన్నాడు చాలు అని అనుకుంటారు. కొంతమంది మాట్లాడుతున్నాను చాలు అనుకుంటారు. అసలు ఏంటి, ఏ రకంగా ఉంటే నిజంగా మనం ఈ మోక్షాన్ని పొందుతాము? నిజంగా మోక్షం పొందడం కోసమే మనం ఈ జన్మ తీసుకున్నామా? అసలు మనిషి జన్మకు అర్థం ఏంటి? మోక్షాన్ని పొందాలి అనే విధానం ఈ భూప్రపంచం మీద నుండి చాలామంది మానవులు అనుకోరు. ఎందుకంటే మోక్షం అనే పదం కూడా చాలామంది వాళ్ళ జీవితకాలంలో పలకరు. మొదటి విషయం. రెండు, నువ్వు భక్తి మార్గంలో ఏ మార్గంలో ప్రయాణించినా నీకు మోక్షం వస్తుంది. రెండు. మూడు, అతి అనేది ఎక్కడ తినే ఆహారం దగ్గర నుంచి నువ్వు చేసే భక్తి వరకు అతి అనేది ఎక్కడా కూడా మంచిది కాదు. ఓకేనా? నవవిధ మార్గాల్లో ఏ మార్గంలో అయినా సరే నువ్వు పూజ చేసుకోవచ్చు. ఏ మార్గం లేదు, నువ్వు అడవిలో కూర్చున్నావు ధ్యానం చేసుకో, నామస్మరణ చేయి. ఈ కలియుగంలో అన్నిటికంటే ముఖ్యమైనది ధూపం, దీపం, నైవేద్యం, నామం. అమ్మా, ఒక ప్రమిదలో దీపం వెలిగించు, ఒక బెల్లం ముక్క పెట్టు, నమస్కారం పెట్టుకో. నువ్వు శివయ్యకి దీపం పెడుతున్నావు అనుకో, శివ 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 అనుకుంటూ ఉండు. నారాయణకి పెడితే రామ 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 అనుకుంటూ ఉండు. అమ్మకు పెడితే అమ్మకు బోల్డ్ అని పేర్లు. నువ్వు ఏ పేరుతో పూజిస్తే ఆ పేరు. దుర్గమ్మ పెట్టావనుకో, దుర్గమ్మ దుర్గమ్మ అనుకో, శ్రీదుర్గ శ్రీదుర్గ అనుకో, అయితే శ్రీమాత్రేమో శ్రీమాత్రేమో అనుకో, లలితాకైతే ఓ సహస్రనామాలు ఏమమ్మా పెట్టుకో. నువ్వు ఏ విధంగా చేసినా నీ ఆత్మశుద్ధి ప్రధానం. ఎదట వాడిని మోసం చేయాలి, ఎదట వాళ్ళని ఇబ్బంది గురి చేయాలి, ఎదట వాడిని హింస పెట్టాలనే భావనలు మనసులో పెట్టుకొని బయటికి శివయ్య అంటేనే, నారాయణ అంటేనే, అసలు ఏమనకపోతేనే. కనుక మనిషికి మోక్షం ఎక్కడ వస్తుందంటే నువ్వు తెలుసుకున్నప్పుడు వస్తుంది. నువ్వు ఎదటవాడు, నువ్వు నేను సమానమైన విషయం భావన వచ్చినప్పుడు మోక్షం వచ్చినట్టే. అంత జ్ఞానం రావాలంటే సాధ్యమేనా ఈ సామాన్యులకి? నేను చాలా మందిని చూశాను, ఫ్యాంట్ షర్ట్లు వేసుకొని అవధూతలుగా బ్రతుకుతున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను. చీమకు కూడా అపాయం చేయని వాళ్ళని చాలా మందిని చూశాను. వాళ్ళు కలియుగంలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యోగరీత్యాలు, వ్యాపారీత్యాలు చేస్తూనే ఉంటారు, మనసులో నిత్యం నామస్మరణ చేస్తూనే ఉంటారు. అలాంటి వారిని నేను చాలా మందిని చూశాను. ఉంటారు, లేరు అనుకోకు. కాకపోతే వాళ్ళు అసలు భక్తిని ఎక్కడ ప్రదర్శించరు. కనుక ఉన్నారమ్మా, అలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ధర్మం ఇంకా బ్రతుకుంది. ఇప్పుడు హిందూ శంకర సభ ఉంది కదమ్మా, అలాంటి వాళ్ళు బోల్డ్ మంది వస్తారు. వాళ్ళని ఎవరిని ఆహ్వానించాల్సిన పని లేదు, తెలిసింది కదా. ఏ బస్సు ఎక్కువ, ఆటో ఎక్కువ వచ్చేస్తారు. కనుక మన ధర్మానికి వాళ్ళే నిజమైన కాపలాదారులు. వాళ్ళు నిజమైన కాపలాదారులు తల్లి. అది ఇప్పుడు ఆడవారి విషయానికి వస్తే చాలా రకాల అన్యాయాలు, దుర్మార్గాలు, ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళని గౌరవించని కొన్ని కుటుంబాలను కూడా చూస్తున్నాం. నిజంగా తీసుకుంటే మన పురాణాల్లో కూడా వారి వెంట యుద్ధానికి ఆడవారిని తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ సలహాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అని అంటే అవి ఒకసారి మనం వింటే గనక ఎంత ప్రాధాన్యత ఉంది స్త్రీకి అనేది అర్థమవుతుంది. మరి ఈ ప్రస్తుత సమాజంలో ఎందుకు ఆ విలువ దక్కటం లేదంటారు? త్రేతాయుగం పరశురాముడు రేణుకమ్మని నరికినందుకేగా యుగం అంతమైంది. కృతయుగం, త్రేతాయుగం సీతమ్మని ఎత్తుకెళ్ళినందుకేగా రావణాసురుడు అర్థమైపోయింది, యుగం అయిపోయింది. ద్వాపర యుగం ద్రౌపదేవిని నిండు సభలో జుట్టు పట్టుకుని ఈడ్చినందుకేగా కురువంశం మొత్తం నాశనం అయిపోయింది. అవునా? స్త్రీ జోలికి వెళ్ళినప్పుడు ఎవడు వంశమైన నాశనం అవ్వాల్సింది. స్త్రీని హింస పెట్టిన తర్వాత, స్త్రీని అఘోరపరిచిన తర్వాత, స్త్రీ యొక్క ధనమాన ప్రాణానికి అపాయం కనుక జరిగితే ఖచ్చితంగా దానికి మూలం ఎవడైనా సరే వంశం ఆగమైపోతుందమ్మా. ఇంతకంటే దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీకు 3 ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనా? మండోదరి మహాప్రతివత అయినా ఆమె ప్రాతిపత్యం రావణాసురుడిని కాపాడలేదు.
మన గాంధారి మహాప్రతివత భర్తను పెళ్లి చేసుకునే ముందే కళ్ళకు గంతలు కట్టుకుంది. అవును, పెళ్లి చేసుకుని వచ్చిన ఎవరైనా కళ్ళకు గంతలు కట్టుకోవచ్చు, తప్పు. పలానా వ్యక్తిని నువ్వు వివాహం ఆడాలి తల్లి అన్నప్పుడే నా భర్త గుడ్డివాడు కనుక నేను కూడా గుడ్డిదానికి ఎలా ఉండాలి ఇప్పుడు నుంచే నేర్చుకోవాలని చెప్పి ఆమె కళ్ళకు గంతలు కట్టుకుంది. మహాప్రతివత. పుత్ర ప్రేమ. కొడుకులు తప్పు చేస్తుంటే ఏం చేయలేకపోయింది. అమ్మా నిండు సభలో ద్రౌపది ఏకవస్త్రంతో రజస్వలైనటువంటి స్త్రీని ఏకవస్త్రంతో ఈడ్చినప్పుడు వికర్ణుడు మాత్రమే అడ్డు చెప్పాడు. వికర్ణుడు మాత్రమే అడ్డు చెప్పాడు. లేచి ధర్మరాజు ఓడిపోయిన తర్వాత పందెం కట్టాడు, ఇది నగ్గదు, ఈ కురు సభలో ఇంతమంది గొప్ప గొప్ప ఉన్నారు, భీష్ముని తాత అది నువ్వు అన్యాయం చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు కర్ణుడు దుర్యోధనుడు గద్దిస్తారు వికర్ణుడిని, నీకేం తెలుస్తుంది నోర్మి అని. చివరికి వికర్ణుని చంపాల్సి వచ్చినప్పుడు భీముడు బాధపడతాడు. వికర్ణ నువ్వు మా వంశంలో నువ్వు మా తోడుగా మాకు తోడుగా పుట్టవలసిందిరా. కురువంశంలో కురుసభలో అంతమంది కౌరవ సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే నువ్వు ఒక్కడవే నిలబడి మాట్లాడావు, కానీ యుద్ధ నీతి నేను చంపక తప్పలేదురా అంటే నా ధర్మం నేను మాట్లాడాను అన్నయ్య ఆ రోజున, నీ ధర్మం నువ్వు కానీ అని చెప్పి అంటాడు. తప్పదు, నా ధర్మం నేను మాట్లాడు, కానీ నా మాట విలువ లేదుగా, ద్రౌపదిని ఎవరు ఆపలేదుగా, నా మాట లెక్కలేదు కదా. ఈ యుద్ధం వచ్చింది, నేను నీకు శత్రుపక్షంలో ఉన్నాను కదా, కానీ యుద్ధం చేద్దాం, సావో గెలుపో ఓటమో మరణమో జీవమో కానీ అంటాడు, చచ్చిపోతాడు, భీముడి చేతులు చనిపోతాడు. వాడిని చంపిన తర్వాత కూడా భీముడు కళ్ళం నిలబెడతాడు, వికర్ణ ఎంత పని అయిందిరా అని. ఏమ్మా శత్రువును సైతం కంటతడి పెట్టేలాగా చేసిందా లేదా వాడి నీతి చేసింది. ఏమ్మా ధర్మం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్న విజయం సాధిస్తుంది, దానికి నీతి ఎప్పుడు తోడై ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇంతమందిని కాపాడిన కృష్ణుడు అభిమన్యుని ఎందుకు కాపాడలేదు? అహంకారం పొడిచినప్పుడు వాడు అహంకార పూర్తయినప్పుడు ఎవడైనా పతనం అవ్వాల్సిందే. రథసారథి అర్జునుడు రథసారథి. అభిమన్యుడు అంటాడు, నానా అభిమన్య ఇంత కురుసాం జరుగుతుంది, మనం లోపలికి వెళ్ళకూడదు, వద్దు నానా పరిస్థితులు బాగలేవంటే నేను ఇప్పుడు మంచి ఆవేశంగా ఉన్నాను, ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఎదురైనా కూడా వాళ్ళని కూడా చంపేస్తా అంటాడు. ఖతం, వాడి జీవితం అంతటితో ముగిసిపోవాల్సిందే. అంటే అహంకారం ఎంత స్థాయికి వెళ్ళిందంటే దేవుని సైతం చంపుతానే స్థాయికి వెళ్ళిపోయింది. మేనమామ దేవుడితో సమానం. ఓకేనా. కనుకమ్మ స్త్రీని అవమానించిన, అవహేళన చేసిన, తన యొక్క ధన మాన ప్రాణానికి ఇబ్బంది కలిగించిన ఖచ్చితంగా వాడు వంశమే నాశనం అవుతుందమ్మా. ఇప్పుడు ఎక్కడైనా సరే చూడు, వంశాలే నాశనమే, ఒక్కడి నాశనం కాలేదు, వాడు వంశమే నాశనం అయిపోయింది. సో కనుక ఇది తెలిసిన వాడెవడు కూడా స్త్రీ జోలికి వెళ్ళాడు. అది వెళితే వాడు సుఖంగా ఉండలేడు. 3 యుగాల నుంచి చెబుతున్నారు, అయినా ఈ మూర్ఖులు మారట్లేదు. చూద్దాం. అయితే ఇప్పుడు ఈ దుర్మార్గపు ఆలోచనలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాళ్ళ గత జన్మల పాపపు కర్మల యొక్క ఫలితము అనుకోవచ్చా, లేదు అనంటే ప్రస్తుతం ఉన్న ఆహారం యొక్క ప్రభావము అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మనిషికి ఒక జబ్బు చేసింది అనుకోమ్మా, అది గత జన్మకు సంబంధించినటువంటి కర్మఫలం. గత జన్మ కర్మలు అనేవి రోగాల రూపంలో ఈ జన్మలో ఎంటపడుతూ ఉంటాయి, రుణబంధాలు అనేవి పిల్లల రూపంలో పడుతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చేసే అహంకారపూరితంగా చేసే ఆహారాలు, తినే ఆహారపు అలవాట్లు, ప్రతిదానికి మాంసాహారం కావాలి, ఉన్మాదం పెరిగిపోతుంది. తినే ఆహారం, మనం చూసేటువంటి విధానం, మన మనసులో నుండి ఆలోచన విధానం మీద ఖచ్చితంగా పనిచేస్తాయి. కడుపులో పోయేది, కళ్ళతో చూసేది ఖచ్చితంగా మన బుర్రను పాడు చేస్తుంది. బాగు చేయడం కానీ పాడు చేయడం కానీ రెండు కూడా అదే చేస్తుంది. ఏమ్మా ఇప్పుడు చాలామంది అంటుంటారు సనాతన ధర్మంలో మాంసాహారం తినొచ్చా అని. తినొచ్చా, కానీ చాలా మంది తినకూడదు అని చెప్తున్నారు కదా. కౌలాచారం కులావరణ తంత్రంలో 5వ అధ్యాయంలో చాలా క్లియర్గా మనకందరికి తెలిసే విధంగా శ్లోకం 51వ శ్లోకం ఇవ్వబడింది. ఏంటంటే దానికి ఒక కారణం చెప్తా. ఒక పశువుని ఏదైనా సరే నువ్వు వధించాలనుకున్నప్పుడు, వధించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, అది నీ ఆహారంగా కావచ్చు, భగవత్ మరో దానికి కావచ్చినప్పుడు శివుడికి అంటే నువ్వు ఇష్టదైవానికి నివేదన చేస్తూ ఈ పశు జన్మ నుంచి నీకు ముక్తిని కలిగిస్తున్నాను, నీ యొక్క ఆత్మ ప్రశాంతంగా ఉండుగాక అంటే మంత్రం చెబితే అందరికి అర్థం కాదు కదమ్మా, ఆ విధానం చెప్తున్నాను, ఉండుగాక అని చెప్పి మనం తలుచుకొని దాన్ని బలి పశువుగా పూజ చేసి బలి చేయాలి. దాన్ని 10 మందికి మనం పలహారంగా ప్రసాదంగా పెట్టవచ్చు, ఆహారంగా తీసుకోవచ్చు. ముస్లిమ్స్ కూడా చేసేటువంటి అలాల్ అనే పద్ధతి అదే, వాళ్ళు మక్కా వైపు తిప్పి అలాల్ చేస్తారు. ఆ విధానం మనకు పూర్వీకులు ఎప్పటి నుంచో ఉంది, మనం ఉన్నదాని లేదు అనకూడదు. నేను ప్రామాణికం కూడా చూపించాను మీకు. ఏమా కులావరణ తంత్రం అది కౌలాచారానికి సంబంధించింది, కాకపోతే విచ్చలవిడితనం లేదు.
కానీ మన దగ్గర మనం ఆచరించేది కవలాచారమా కాదనుకుంటాను కదా. ఎక్కడైనా నువ్వు మాంసాన్ని వినియోగించాలంటే ఆచారం చేయాల్సిందే, ఆచారంలోకి వెళ్ళవలసిందే. ఇప్పుడు మాంసం కావాలంటే జంతువులు వధించాల్సిందే కమ్మా. అంతే. మనం పాలకూర పప్పు చేసుకుని మాంసం కావాలంటే అవుతుందా? లేదు, కాదు కదా. మనం దక్షిణాచారంలో ఉండి వామాచారాన్ని అవలంబించాలంటే కుదరదు, వామాచారంలోకి వెళ్ళాల్సిందే దాంట్లో చేయాలంటే. కనుక కౌలాచారం వామాచారం దానికి సంబంధించినవే, కులాచారానికి సంబంధించినవి. మనకి ప్రతి గ్రామానికి ఊరు బయట ముత్యాలం ఉంటుంది, ఊళ్ళో బొడ్రాయి ఉంటుంది. బొడ్రాయి ప్రతిష్టప్పుడు దున్నపోతుని బలిస్తారు, అందరు తెలిసిందే, బహిరంగానే ఇస్తారు. మరి అప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు పండితులందరూ. కానీ ఇప్పుడు అంటున్నారు కదా అవి కూడా తప్పు. ఇక్కడే వస్తుంది నాన్న, మన ధర్మం ఇక్కడే భ్రష్టపడుతుంది. నువ్వు గతాన్ని మర్చిపోవద్దు. గతంలో మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, నువ్వు గొప్పవాళ్ళని భావించు, నువ్వు గొప్పవాళ్ళైతే కావచ్చు, కానీ మన పూర్వీకులు ఎందుకు అవమానిస్తావు? మన పూర్వీకులు గొప్పవాళ్ళు కాదా? కొన్ని వేల సంవత్సరాలకు ఎందుకున్నది ఈ ఆచారం? మీరు పెట్టింది కాదే, నేను పెట్టింది కాదే. ఈ మాంసాహారం అనే ఆచారం కొన్ని వేల సంవత్సరాలుగా లేకపోతే, కొన్ని యుగయుగాలుగా లేకపోతే అసలు మేకను నువ్వు ఇంట్లో పెంచవలసిన అవసరం ఎందుకు వచ్చింది? చెప్పు నాన్న. దాన్ని పెంచడం వల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏంటి? ఆడుతూ పాడుతూ పెంచుకునేది ఆవు కాదే. మన ఇంట్లో మన ఆచారం సనాతన ధర్మం ప్రకారం అది గోవు కాదే. మరి గోవు కానప్పుడు మనం గోవును మాత్రమే పాలు కోసం, ప్రేమ కోసం, ఆధ్యాత్మం కోసం పెంచుకుంటాం. ఏ తల్లి, అవునా కాదా? ఎందుకంటే మనం ఉదయం లేవగానే గోవుని చుట్టాన్ని ఆనందపడతాం, సర్వదేవతను చూసినట్టు సంతోషపడతాం, గోవుని తాగి పులకరిస్తాం. నువ్వు మేకను తాగి పులకరించవే, గొర్రెను తాగి పులకరించలేవే. మరి నీ ఇంట్లో కోడి ఎందుకు? అడవిలో కోడి తిరుగుతున్నాయి కదా, నువ్వు ఇంట్లో కోడి ఎందుకు పెంచుతున్నావు? నువ్వు పెంచాలా, నీ పూర్వీకులు పెంచారు. ఏనా వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవాలు ఎప్పుడు కఠినంగా ఉంటాయి. జ్వరం తగ్గించే టాబ్లెట్ ఎప్పుడు చేదుగా ఉంటుంది. నువ్వు తినటాన్ని నువ్వు ఆధ్యాత్మికం నేర్పు, ఆహారాన్ని గురించి చెప్పు మాకు. ఆధ్యాత్మికం మాత్రమే చెప్పు. ఒక ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పుడు వాడు ఎలా ఉండాలని వాడే మారుకుంటూ వస్తాడు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మాంసాహారం తినకూడదు అనే విషయం వాడికి తెలిసినప్పుడు వాడే మానుతాడు. నువ్వు ఆహార అలవాట్ల గురించి చెప్పకు. ఎప్పుడైతే నువ్వు వాడి వ్యక్తిగత జీవితంలో జొరపడతావో వాడి ఆహార అలవాట్లకు సరితూగేటువంటి వేరే మతాన్ని ఎత్తుకుంటాడు. అవునా కదా తల్లి? ఇప్పుడు మన పూర్వం, ఇప్పుడు గ్రామానికి ఊరు బయట, మా జుజ్జూరు గ్రామంలో ఊరు బయట ముత్యాలం తల్లి ఉన్నది. ఆమెను 1819వ సంవత్సరంలో పునఃప్రతిష్ఠ చేసినట్టు ఉన్నది. అంటే ఇప్పుడు 200 సంవత్సరాలు దాటిపోయింది. పునఃప్రతిష్ఠ చేసినట్టు, అంతకుముందు ప్రతిష్ఠ చేసి ఎన్నాళ్ళు అవుతుంది మనకు తెలియదు కదా. పునఃప్రతిష్ఠ చేసినట్టు ఉంది. మరి ఆమె దగ్గర ఎప్పటి నుంచో సాధనలు జరుగుతున్నాయి కదా, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి. అప్పుడు నువ్వు పుట్టావా, నేను పుట్టానా, ఈ చెప్పిన వాళ్ళు పుట్టారా? కానీ అప్పుడు వేదం పుట్టే ఉందిగా, ఉపనిషత్తులు ఉన్నాయిగా, ఏమ్మా అన్నీ ఉన్నాయి కదా, మన పురాణాలు ఉన్నాయిగా. మరి అప్పుడు వాళ్ళకి తెలీదా? కనుక ఎదుట వాళ్ళ ఆహారం మీద నువ్వు ప్రవచనాలు ఇవ్వకు. గరికపాటి వారు, చాగంటి కోటేశ్వర గారు లాంటి మహానుభావులే ప్రవచనకర్తలు, వాళ్లే ఒప్పుకున్నారు మాంసాహారం నిషిద్ధం కాదు నాన్న, విచ్చలవిడిగా తీసుకోకు. మాంసాహారం తీసుకున్న రోజు దేవాలయానికి వెళ్ళకూడదా నిజంగానే? అలా మరి ఒక జీవిని చంపి నువ్వు తిన్న తర్వాత నీ శరీరం మైలైనట్టేగా. మరి అమ్మవారికే నివేదన చేస్తుంటారు కదా, నువ్వు నివేదన చేసుకుని బయటకు వచ్చావుగా. నివేదన చేసే ముందు అక్కడ నువ్వు మాంసాహారం తీసుకుని వెళ్ళలేదు కదా. ముందు అక్కడికి వెళ్ళి ఈ బలి పశువుని పూజ చేసి బలి ఇచ్చిన తర్వాత అక్కడ నువ్వు బయటకు వచ్చేస్తావుగా. ఏమ్మా అయిపోయింది అంతటితో. కానీ ఇప్పుడు ఏమైందంటే తినే తిండిలో మాంసం, తాగే దాంట్లో మాంసం, ఈ ఫ్రైడ్ రైస్లని, నూడిల్స్లని, సర్వం కోడిగుడ్లని, అవన్నీ అంతా మాంసాహారం నిషేధం కాదు కానమ్మా, మన శాస్త్రం ప్రకారం విచ్చలవిడితనం లేదు. కావాలంటే మీ పూర్వీకులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటాడు, ఇంటికి కొత్తలుడు వస్తే ఏదన్నా ఒక కోడి లాంటి దాన్ని దేని చేసి పెట్టేవాళ్ళు, ఏదైనా పండుగ వస్తే చేసి పెట్టేవాళ్ళు. అంతేగాని ఇట్లా వారం వారం అసలు ఆదివారం తినడం అసలు లేదు మనకి. ఆదివారం కల్చర్ అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది మన కల్చర్. ఆదివారం కల్చర్ అసలు మనకు లేదు. మన ఇంటికి ఏదైనా పండగ అయితే లేదా మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే అప్పుడు మాత్రమే మాంసాహారం ఉండేది. మన దొడ్లో చిక్కుడుకాయ ఉండేది, వంకాయ ఉండేది, బెండకాయ ఉండేది, బీరకాయ ఉండేది, అన్నీ ఉండేవి. వాళ్ళు వచ్చారు గనక ఇంట్లో, అది కూడా ఇంట్లో పెరిగిన దాన్నే పెట్టేవాళ్ళు, ఇంట్లో పెరిగిన కోడినే వాళ్ళకి చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడంతా హైటెక్ యుగం, హైటెక్ ఫుడ్లు. మరీ దారుణం ఏంటన్నా, 10 సంవత్సరాల పాప పెద్ద మనిషి అవుతుంది. దేని వలన? ఈ బాయిలర్ కోళ్ళ వలన, బాయిలర్ చికెన్ వలన. అదే నాటుకోడి పెట్టు కాదుగా. ఈ పిల్లలు కూడా అవే తింటారు, అవే కావాలి, పలావులు, బిర్యానీ ఇవన్నీ. కనుకమ్మా మాంసాహారం నిషేధం కాదు, అలా అని విచ్చలవిడితనం లేదు, అలా అని విచ్చలవిడితనం లేదు. ఖచ్చితంగా ఉగాది ఉన్నది, ఉదయాన్ని పంచాంగం చూసుకొని వచ్చి సాయంత్రం పొలం మొదలు పెట్టుకుని వచ్చి అదే రోజు సాయంత్రం ఈ జంతు బలి చేసుకుంటారు, గ్రామ దేవతలు జంతు బలి చేసుకుంటారు. పల్లెటూరులో ఉన్నది ఉగాది రోజు చేస్తారు. మా వంశపారంపర్యం మా కులదేవత అంకమ్మ తల్లి, ఆమె ఉగాది రోజు ఖచ్చితంగా బలి ఉంటుంది.
ఆహా. మాకు 5-6 తరాల పైనుంచి ఉన్నది. హ్మ్. మా అమ్మవారు సొంతంగా మా నాన్నగారు ఉమ్మడిగా ఉన్న దేవస్థానాన్ని తీసేసి మా కోసం విడిగా దేవస్థానం నిర్మాణం చేశారు. నేను ఒక పీఠాధిపతిని అయిన తర్వాత నేనే ఆపలేకపోయాను ఉగాది బలిని. మా అమ్మగారు మా నాన్నగారు ఆ మాట తీసుకున్నారు. మనకి మా నాన్నగారికి జ్ఞాపకం వచ్చినప్పుడు 5-6 తరాలు. ఇప్పుడు మీరు 7-8 తరాలుగా మనకు అమ్మవారు ఉన్నది నాన్న. నువ్వు ఇలా పీఠాధిపతి అయ్యావు అయినంత మాత్రాన నువ్వు మన వంశం పరంగా వస్తున్న ఆచారాన్ని ఆఫ్ చేస్తే ఒప్పుకోను. మిగతా 360 రోజులు నీవి, 65 రోజులు నీవి. ఉగాది మాత్రం అమ్మవారిది. ఆ రోజు అమ్మవారికి వదిలేయాలి నువ్వు. ఆ రోజు అమ్మవారి జాతర జరగాల్సిందని చెప్పి మా నాన్నగారు నా దగ్గర మాట తీసుకున్నారు. ఎన్ని తరాల నుంచి వస్తుంది. ఇగో ఇలాంటి వాటిని అడ్డగోలు ప్రసంగాలు చేసి ఆపటం వల్లనే ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. సరే ఆఫ్ చేయనా, ఏ మాంసాహారం వద్దు. తోటకూర కట్ట కోసం కొట్టుకుంటారు, కొత్తిమీర కట్ట కోసం కొట్టుకుంటారు. అవునా? కేజీ టమాటాలు 50 రూపాయలు అయితేనే తినగలిగే వాళ్ళు లేరు. ఇప్పుడు మాకు 30% ఉన్నారమ్మా మొత్తం మీద. 20 to 30% ఉన్నారు వెజిటేబుల్స్. 100% అయ్యారనుకుందాం. ఓకేనా? నువ్వు ఇంటర్వ్యూ ఆఫ్ చేసి తోటకూర ఎక్కడ అమ్ముతున్నారో ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇంకా నీకు దొరకదు. మాటలు చెప్పడం వేరు నాన్న. మనం వాస్తవికత జీవితంలో జీవిద్దాం. మనం వాస్తవికతంగా జీవిద్దాం. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మాంసాహారం నిషేధం కాదు, కానీ విచ్చలవిడితనం లేదు. మీకు తెలియకపోతే ఈ కులవర్ణ తంత్రాన్ని ఒకసారి చూడండి. దాంట్లో ప్రత్యేకించి ఒక పశువును బలిచ్చే ముందు ఏ మంత్రం చదవాలో కూడా మంత్రం కూడా ఉన్నది. ఆ మంత్రం అనేది నువ్వు పక్క బయట ప్రపంచంలో తీసుకొచ్చి 10 మందికి నేర్పితే మన వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళి అలాగే మాంసం తినాల్సిన అవసరం ఉండదు. మనం చెప్పం, వాడిని చేయనీయం. ఇప్పుడు వాడి వృత్తి వాడు చేసుకుని బ్రతుకుతుంటే వాడిని వద్దంటాం. నువ్వేమి ఆ వృత్తిలో ఎలా నడవాలో నువ్వు నేర్పవు. ఏమ్మా, రేపు సంక్రాంతి తర్వాత ఈ మంత్రాన్ని ఒక 10 మందికి నేర్పుదాం అనుకుంటున్నాను. ఈ మాంసాహారం జంతు బలి మంత్రాన్ని బాబు హలాల్ మంత్రం ముస్లింస్కే కాదు హిందువులకు కూడా ఉన్నది. బలి మంత్రం అని చెప్పి ఒక 10 మందికి నేర్పితే ఈ 10 మంది వెళ్ళి ఇంకో 10 మందికి నేర్పుతారు. మరి ఇప్పుడు పనిలో పని చెప్పేస్తే లేదు నాన్న, గురువు గారు అనుమతి లేదు. అవునా? సరే గురువు గారిని చెబుదామని ఆగాను. ఒకవేళ మీరు గురువు గారు అనుమతి ఉన్న ఇలా వీడియో రూపంలో అందరికి చెప్పొచ్చు. అవకాశం ఉంటే మళ్ళీ మీ ఛానల్లోనే చెబుతాను విషయాన్ని అంతా. ఓకేనా? అది ఖచ్చితంగా చెప్పాలి నాన్న. ఇప్పుడు కటిక వాళ్ళ ఒక తెగ ఉన్నది, మన హిందూ ధర్మంలో కటిక తెగ ఒకటి ఉన్నది. అవునండి. వాళ్ళే మాంసాహారం చేస్తారు. వాళ్ళు గాని రజకులు గాని చేయొచ్చు. అసలు వాళ్ళిద్దరికి తప్పు లేదు. రజక వర్ణానికి కానీ కటిక వర్ణానికి కానీ తప్పు లేదు. అసలు ఆ వర్ణం వాళ్ళే లేరు. ఇప్పుడు ఏమైపోయారంటారు? వర్ణాలన్నీ మాయమైపోయినాయి అమ్మా. మనమే మాయం చేసుకుంటున్నాం. నువ్వు వెళ్ళి ఎక్కడో తెచ్చుకుంటున్నావు, వీడి కొట్లో కొనవు, వీడి అండోళ్ళు ఏగలు తోలుకుంటాడు, వీడికి భార్యాపిల్లలు ఉంటాడు కదా, వీడు వాడి కింద కూలికి వెళ్తున్నాడు. మన ధర్మాన్ని మనం బతికించే ప్రయత్నం చేయాలి. అవును. ఈ తిండి మీద బట్టల మీద పక్కన పెట్టు. మన ధర్మంలో ఎవడన్నా వెనకబడిపోతున్నాడంటే ఒక వర్ణం వాళ్ళు ఎందుకు వెనకబడిపోతున్నారు దాని మీద దృష్టి పెట్టండి. దేవాలయ మాన్యాలు మొత్తం అమ్ముకున్నారు. ఇవాళ వచ్చి సేవ చేయమంటే ఎవడో ఎలా చేస్తాడు? ఇప్పుడు మా నాన్నగారు అమ్ముకున్నారమ్మా. మా దేవాలయం భూమి ఉందనుకుందాం, మాన్యం 4 ఎకరాలు మా నాన్నగారు అమ్ముకున్నారు. నన్ను వచ్చి దేవాలయం సేకరించమని ఎందుకు చేస్తాను? నాకు హక్కు లేనప్పుడు బాధ్యత లేదు కదా. అదే కదా. నేను నా హక్కును కోల్పోయాను. నాకున్న దేవాలయం సంబంధించిన ఆస్తి మీద హక్కు నేను కోల్పోయినప్పుడు నాకు దేవాలయం బాధ్యత ఎందుకు ఉంటుంది? ఇది రాజకీయ కోణంలో జరిగిన కుట్రమా. రేపు హైందవ శంకరంలో అదే చేస్తున్నాం. ఖచ్చితంగా మన దేవాలయ ఆస్తులను మనం తిరిగి వస్తే మళ్ళీ మన దేవాలయాన్ని కలకలాడుతుంది. 1,00,000 ఎకరాలు పైన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 ఎకరాల పైన అన్యాక్రాంతం అయిపోయింది మన దేవాలయ భూములు. లెక్క ప్రకారం 1,40,000 చిల్లరమ్మ. 1,40,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది.